ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనాకారుడు దేవుడు ఆశ్రయం అనే విషయాన్ని చాలా వివరంగా చెప్తున్నాడు. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీవైతే ఈరోజు ఎటువంటి వ్యక్తివి? ఈరోజు నీకు ఎవరిని ఆశ్రయంగా నీవు చేసుకుంటున్నావు? బాధపడు వారిని నీవు దృష్టిలో పెట్టుకునే వ్యక్తివేనా? బాధలో ఉన్నవారికి నీవు తగినంత సహాయాన్ని గుప్పిలిప్పి చేయగలుగుతున్నావా? బాధలో ఉన్నవారికి సహాయం చేయడం నీ దేవునికి ఇష్టమైన పనని నీవు గ్రహించగలుగుతున్నావా? ప్రభువు అలాంటి వారికి ఎప్పుడూ కూడా ఆశ్రయంగా ఉంటాడని నీవు గుర్తించగలుగుతున్నావా? చాలామంది క్రైస్తవులైనప్పటికీ కూడా బాధలో ఉన్నవారిని ఎటువంటి సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉండరు. ఎంతమాత్రం వారు సహాయం చేయరు కూడా. క్రీస్తు ప్రేమని వారికి కనపరచాలని వాక్యం వింటారు, కానీ వాక్యానుసారంగా దాన్ని అమలు చేయలేకపోతారు. అలాంటి వారికి ఆయన తన హస్తం చాపి అండగా తోడుగా ఉంటాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రభు ఎలాగైతే బాధలో ఉన్న వారికి సహాయం చేస్తారో, నీవు కూడా అలాగే బాధలో ఉన్న నీ తోటి సహోదరి సహోదరులకు తప్పకుండా సహాయం చేయాలి. మిక్కిలి అల్పులైన ఈ సహోదరుడికి సహాయం చేస్తే నాకు చేసినట్లని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుకి ప్రత్యక్షంగా సహాయం చేసే అవకాశం బాధలో ఉన్నవారికి సహాయం చేయడమే. ఆ అవకాశాన్ని ఉపయోగించుకో. నీవు నీ హస్తము బాధించబడిన వారి కోసం తెరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నీ కోసం ఆయన హస్తం తెరుస్తాడు. ఆయన నీ బాధని దృష్టిస్తాడు. త్వరగా బాధ నుంచి విడుదలిస్తాడు. ఆయన నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. కాబట్టి బాధపడి వారిని నీవు దృష్టించు, నీ బాధని ప్రభు దృష్టిస్తాడు. ఆమెన్.